హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్యామ్ ప్రసన్న. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము డిమార్ట్కి వెళ్తున్నాము. అక్కడ ఏం జరిగిందో చూసేయండి. ఇది వచ్చేసి ఉప్పల్ దగ్గర కొత్తగా పడ్డ బ్రాంచ్. ఇక్కడికే మేము వచ్చినాం సరుకులు తీసుకోవడానికి. డిమార్ట్ వచ్చేసి అయితే చాలా ఉంది. లోపల సరుకుల విషయానికి మీకు చూపిస్తా పదండి. ఇక్కడ నుంచి ట్రే తీసుకెళ్దామని మా మోక్ష అంటుంది. ఎందుకంటే ఇట్లా ఎక్కి నడపడానికి అది అట్లా ఎక్కి కూర్చుంటుంది. మేము దోసుకుంటూ వెళ్ళాలి. దాంట్లో కూర్చుంటుంది అంట, చిన్నపిల్లలది అంట. అట్లా నిలబడి ఈసారి అమ్మమ్మ ఉన్ను మమ్మీతో వచ్చింది కాబట్టి బిస్కెట్ ప్యాకెట్స్ ఇట్లా ఏం తీసుకోలేదు. నేను కొబ్బరికాయలు తీసుకుంటుంటే నేను కూడా చూస్తా హెల్ప్ చేస్తా అని అంది. సరే ఏం అడగట్లేదు కదా, ఇది ఒక్కటైనా అడుగుతుంది కదా అని హెల్పే కదా చేసేది అని ఓకే అన్న. నాకు వచ్చేసి 6 కావాలి కొబ్బరికాయలు, అందుకని నేను ఏరుతున్నా. 25 రూపీస్ అంట, కానీ బయట రేట్కి దీనికి సేమ్ ఉన్నట్టు అనిపించింది. బయట కూడా మనకు అంతే కదా 25 రూపీస్కి దొరుకుతున్నాయి షాప్స్లలో. కానీ వచ్చాక తప్పదిగా తీసుకొని వెళ్ళిపోవాలి. మళ్ళీ తిరగడం అంటే నా వల్ల కాదు. నెక్స్ట్ వచ్చి మేము బెల్లం తీసుకుంటున్నాం. ఇక్కడ వీళ్ళది ఒక గమ్మత్ ఏంటి, ఒకటే ప్రోడక్ట్ కానీ 4 కంపెనీలు పెడుతున్నారు. ఆ 4ట్లో ఒక కంపెనీకి 40% ఆఫ్ అని పెట్టారు బోర్డు. మీకు ఇక్కడ కనబడితే మీరు చూసుకుంటే అదే అక్కడ 4 రకాల పేర్లు ఉన్నాయి, కానీ ఒకటే దానికి ఆఫ్ అని పెట్టిళ్ళు. చూసి కొనకపోతే మాత్రం డబ్బులు పడతాయి ఎక్స్ట్రా. సరే మీరు కూడా పిల్లలతో డిమార్ట్కి వెళ్తే ఇలా ట్రేలో కూర్చోబెట్టుకొని మీ పని మీరు చూసుకోండి. లేకపోతే మాత్రం వీళ్ళ సామాన్లకే దగ్గర 4000 అయింది. నేను ఎందుకో ఇలా కూర్చోబెడితే అయిపోతుంది కదా అని ఇట్లా కూర్చోబెట్టా. ఇక్కడ వచ్చి మా అమ్మ సరుకులు కడుతుంది. మా మోక్ష ఇక్కడ చిరాకు చేస్తుంది, నేను దిగుతా అని. ఎందుకంటే వాళ్ళ నాన్నతో వచ్చినప్పుడు కరెక్ట్ మాకు 10,000 బిల్లు అయ్యేది. ఈసారి బిల్లు తక్కువ చేద్దామన్న ప్రయత్నంలో అలా కూర్చోబెట్టా. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ మా అమ్మ వచ్చేసి జీలకర్ర పొడి, సోంపు అవి అన్నీ ఎతుకుతుంది. మాకు కావాల్సిందేమో ఆవాలు, జీలకర్ర, యాలకులు. ఇక్కడ నాకు ఇదే నచ్చుద్ది. దానికి సపరేట్ పెడతారు, మనం వేరే పని లేదు. పట్టించినవి వేరే ఉన్నది, ఇలాంటి కంపెనీ ప్యాకెట్స్ వేరే ఉన్నాయి. మన ఇష్టం ఉన్నది మనం తీసుకోవచ్చు. ఇక్కడ సాంబార్ పొడి కూడా సేమ్ నేను ఫస్ట్ చెప్పినట్టు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంట, కానీ కంపెనీ పేర్లు 4-5 ఉన్నాయి, చూసి కొనండి. అల్లం డబ్బాలు కూడా సేమ్ 1+1 ఆఫర్, పేర్లు వేరు. ఒకటి తీసుకో అంటే మనం ఎక్కువ చూడకుండా సడన్గా తీసుకొని ట్రేలు వేసుకుంటాం. కానీ అక్కడ వేసే కాడ ఏమైందంటే మనం అక్కడ కూడా చూసుకోము, ఇంటికి వచ్చాక చూసుకుంటాం. అరే అక్కడ ఏంది ఎంత తక్కువ ఉంది, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఇంత ఎక్కువైంది అని. చాలామంది అట్లనే చేస్తారు. నేను ఒక రీల్లో చూసా, కరెక్ట్ ఉండనిది 2 గ్రాములు కూడా ఉంచావానే మమ్మీ. నువ్వు డిమార్ట్లో పని చేయాలి, ఉండా దగ్గర దాన్ని 1 గ్రాము కూడా ఉంచుతలేవుగా. నెక్స్ట్ వచ్చేసి మేము శనగలు తీసుకుంటున్నాం. శనగలల్లో గిన్ని రకాలు ఉంటాయని అయితే నాకు తెలియదు. శనగలు ఉంటాయంట, చిన్న శనగలు అంట, పెద్ద శనగలు అంట. మీకు తెలుసా? అది వచ్చేసి సాల్ట్లలో కూడా ఇన్ని రకాలు ఉంటాయని ఇక్కడనే నేను చూసా. మేము ఇంటికాడనే లిస్టు ప్రిపేర్ అయ్యి వెళ్ళాం కాబట్టి మేము అన్నీ తొందరగా తీసుకున్నాం. లేకపోతే మాత్రం ఆలోచించేదాన్ని. అమ్మ ఉంది కాబట్టి ఇంకా హెల్ప్ఫుల్గా అయింది. మా మోక్ష నేను పట్టుకొని కూర్చున్నా. ఇప్పుడు చాలామంది డైట్ ఫాలో అవుతున్నారు కదా, వాళ్ళకు ఇది బాగా యూజ్ అవుతుంది కావచ్చు. మిల్లెట్స్, అన్ని రకాల మిల్లెట్స్ ఉన్నాయి, మస్తు యూజ్ అవుతుంది. పోతే ఒకసారి చూడండి. అటు బద్దకస్తురాళ్ళకైతే ఇది మస్తు పర్ఫెక్ట్. ఎందుకంటే పౌడర్ చేసి కూడా అమ్ముతారు వీళ్ళు. ఓనర్ అయినట్టున్నారు, వర్కర్ అబ్బా. నెక్స్ట్ వచ్చేసి మేము బాస్మతి రైస్ తీసుకుంటున్నాం. ఇది 1 kg 98 రూపీస్ పడుతుంది. మాకు 6 kgs కావాలి, అందుకని కులా తీసుకుంటున్నాం. ప్యాకెట్ ఎక్కువ పడుతుంది. కాటన్ మర్చిపోయింది. 3 కిలోలు అయింది. అంతే. మా అమ్మ పెద్ద వర్కర్ అయింది. డిమార్ట్ వర్కర్. ఎన్ని కిలోలు అయిందమ్మా?
ఆ? ఎన్ని కిలోలు అయింది? అవుతుందా బరాబరు? నాకు 6 కిలోలు కావాలి కరెక్ట్. ఒక గింజ అటు కావద్దు, ఒక గింజ ఇటు కావద్దు. ఓకే ఓకే కరెక్ట్ పడ్డది. థ్యాంక్ యూ. అన్ని సెక్షన్స్ వేరే ఉన్నాయి. ప్యాంపర్ సెక్షన్ వేరే, అగరబత్తుల డబ్బాలు వేరే, నూనె డబ్బాలు వేరే. మాకు ఈజీగా అయిపోయినాయి అన్నీ. ప్యాంపర్స్లో మాకు అవసరం లేదు. నేను రాసుకొని వచ్చినాయి అన్నీ తీసుకున్నట్టే. బిల్లు కూడా అయిపోయింది. దీని పక్కనే కొత్తగా పిజ్జా రెస్టారెంట్ పడింది. ఓన్లీ పిజ్జాసే ఉంటాయి, కూల్ డ్రింక్స్ ఉంటాయి. మోక్షకు ఫేవరెట్ ఇక్కడ ఒకటి పిజ్జా. నేను దాన్ని తీసుకున్నా. వాళ్ళు పిలుస్తారు ఆర్డర్ నెంబర్తోని. అంతవరకు మా మోక్ష వసపిట్ట లెక్కనే ఊరుతూనే ఉన్నది. అమ్మకి పన్నీర్ ఎప్పుడు తినలేదు, అమ్మకి అసలు నచ్చదు. మోక్ష బలవంతంతో నేను తినిపిస్తా అని పట్టుబట్టింది. మా ఆర్డర్ అయితే పిలిచిల్లు, నేను పోయి తెస్తా ఆగండి కొంచెం. టడా తెచ్చేసా, మా మోక్షకి ఇచ్చేసా. మోక్షతో వస్తే ఇట్లనే ఉంటుంది. దానికి నచ్చిన ఫుడ్ మేము తినాలి, లేకపోతే టార్చర్ చూపిస్తుంది ఇంటికి వెళ్ళే వరకు. మా మోక్ష కడుపు నిండా తినేసింది. సంతృప్తి పట్టాక మేము బయలుదేరిపోయాం. నేను ఓలా ఆటో బుక్ చేసా. చెప్పండి మాస్టర్. ఏంది సుభాసు? బాయ్ సుభాసు. బాయ్ బాయ్ సుభాష్. బాయ్ బాయ్ బాయ్. పిల్లలు కూడా మంజుమైల్ బాయ్స్ చూసాక ఇట్లనే సుభాష్ అని జపం చేస్తున్నారా? అయితే కామెంట్ చేయండి. ఉంటాం వల్ల మరి బాయ్. లైక్